సీఎం రేవంత్ ని కలిసి ఎస్సీ సంఘాలు అభినందించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇది ఓ సమస్యగా తయారవుతుంది. దీనికి ఒక పరిష్కారం చూపిస్తే చరిత్రలో ఎప్పుడైనా చిన్న సాయం చేస్తేనే మీరు ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. పూట ఇంత అన్నం పెడితే కూడా 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఈ జాతి నమ్మకంగా ఎంబడి నడుస్తుంది. ఓ పూట భోజనం పెడితే కూడా నమ్మకంగా నడుస్తారు. గ్రామాలలో మాకు తెలుసు. ఎందుకంటే పొలం కాడు మీకు మాకే కాదు ఉన్నది సంబంధం అంతా. బాయికాడ ఏదైనా ఉన్నది మీకు మాకే సంబంధం కాబట్టి మీ గురించే నాకు పూర్తిగా అవగాహన. ఇదే కాకుండా నేను అయిన తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఇస్మాయిల్ పుల్లయ్య గారి కూతురు రాణి కుమిదిని మాదిగా ఆడబిడ్డని నేను వేసిన. 100 ఏళ్ళ హిస్టరీ ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి 100 ఏళ్ళు. అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. 100 ఏళ్ళ నుంచి ఏ దళితుడు కాలే. మొదటిసారి దళితుని, అది మాదిగలకు సంబంధించిన కుమార్ని ఇలా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేసిన. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా ప్రొఫెసర్ కాసిమ్ని ఈరోజు మన ప్రభుత్వాన్ని నియమించింది. అదేవిధంగా దామన్న సరే ఆయన డిప్యూటీ సీఎంగా చేశారు, ఇవన్నీ చేశారు. లక్ష్మణ్ని విప్పుగా చేసినాం. అదేవిధంగా మనము రాజీవ్ గాంధీ IIIT బాసరకు మనం మాదిగా వైస్ ఛాన్సలర్ని మనం నియమించుకున్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పాల్వాయి రజనీ కుమార్ని ఈరోజు మెంబర్గా మాదిగా ఆడబిడ్డని ఈరోజు విద్యా కమిషన్ వేస్తే చారగొండ వెంకటేష్ని వేసినాం. ప్రొఫెసర్ పురుషోత్తం గారిని రిటైర్ అవ్వగానే ఇమ్మీడియట్గా హయ్యర్ ఎడ్యుకేషన్లో వైస్ చైర్మన్గా నియమించుకున్నాం. అదే సరే సీఎం ఆఫీస్ సరే టికెట్ల విషయంలో సరే అంటే నేను ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నా అంటే గతంలో మీకు చిన్న అవకాశం రావడానికి చాలా కష్టం ఉండే. ఇవాళ స్టేట్ ఎలక్షన్ కమిషనర్, ఉస్మానియా యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ IIIT, హయ్యర్ ఎడ్యుకేషన్, విద్యా కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎక్కడైనా నాకు ఏ అవకాశం వచ్చినా ఎవరు ఏమని అనుకోని వీళ్ళకి ఈసారి చేయాల్సిందే అని చెప్పి అవసరమైతే మా వాళ్ళని పక్కన పెట్టి కూడా మీ వాళ్ళకి చేసిన. ఎందుకంటే మీకు నష్టమైంది కాబట్టి వీళ్ళందరినీ మేలు చేయాలి, మేలు చేస్తే ప్రయోజనం ఉంటుంది, మీరందరూ బాగుపడాలని